7 వేలల్లోనే 5 రోజుల కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్, సీతామఢి యాత్ర. వెంటనే ఈ కింది నంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఈదురపూసపల్లి గ్రామంలో ఉన్నాము. రైతులకు రైతు బంధు గురించి తెలుసుకోవడానికి వచ్చాము. ఒకసారి ప్రజల అభిప్రాయం కనుక్కుందామని వచ్చాము. మా ఈదురపూసపల్లి దర్గా తండా. నేను ఒక రైతుని. నాకు వచ్చేసి 2 ఎకరాలు చిలక ఉంది, ఎకరం పొలం ఉంది. ఈ సంవత్సరం తోట కూడా అంత బాగలేదు, అంత నల్లి తలిగింది, దాంట్లో చచ్చుడు మొదలైంది. ఒక ఎకరానికి వచ్చేసి 2 పుట్లు, 2 పుట్లన్నర, 3 పుట్లు ఇదే పంట వస్తుంది. దీనివల్ల రైతు చాలా నష్టపోతారు. అందుకని ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సరే, ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి కూడా దయచేసి మమ్ముల ఈ పంట దిగుబడి వస్తలేదు, మాకు కూడా ఎకరానికి 7,500 ఇస్తానని హామీ ఇచ్చిండు. ఇప్పుడు దాకా ఆ పైసలు కూడా మా ఖాతాలో జమ అయితే లేవు. అయితే దీనివల్ల మేము కూడా అయ్యో పాపం ఎప్పుడు పడతాయని చెప్పి యాసంగి పంటకు పెట్టుబడికి అందుతుంది లేదని దయచేసి ముఖ్యమంత్రి గారికి ఈ వచ్చే నెలల్లో మాకు కూడా ఇందాక ఎకరానికి ఎకరంన్నర పడ్డాయి, డబ్బులు పడ్డాయి. ఇప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలకు కూడా పడతాయని మొన్నటి దాకా చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం కాడ డబ్బులు లేవని వెనుకకు జారుకుంటారు. మరి రైతులు చాలా ఇబ్బంది పడతారు. మరి ఇప్పుడు పంట కూడా సరిగా పండతలేదు. ఎకరానికి 4 పుట్లు కావాలి, 2.5 పుట్లు అవుతుంది. దాన్ని పెట్టుబడి ఏంది, దాన్ని కూలేంది, నాటు కూలేంది, మళ్ళీ దాని ట్రాక్టర్ కూలేంది, ఇట్లా కౌలుదారు 10 ఏళ్ళు పెట్టి కౌలు తీసుకుంటాడు పాప ఆయన. ఒక రైతు దగ్గర నుంచి ఒక కౌలుదారి 10 ఏళ్ళు పెట్టి కౌలు తీసుకుంటాడు. ఆ కౌలు 10 ఏళ్ళు ఎట్లా కట్టాలి? మళ్ళీ దీంట్లో పంటని పంట దాంట్లో వచ్చేది 15 ఏళ్ళు 20 ఏళ్ళు. 10 ఏళ్ళు ఆల్రెడీ ఇప్పుడు భూస్వామికి పోద్ది. దాంట్లో కౌలుదారి కూడా వాళ్ళకు కూడా ఈ రైతు బంధు వాళ్ళకు 6,000 7,000 ఇస్తామని మాట ఇచ్చిర్రు. అట్లా కూడా వాళ్ళకు కూడా కౌలుదారికి ఇవ్వాలని మేము కోరుకుంటూ. ఒకటి ఎందుకంటే గత ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు అంటే రైతు బంధు అనేది 5 ఎకరాలు అనేది మ్యాక్సిమం చెప్పి కాదు కానీ కొంత టార్గెట్ అంటే రైతు బంధు గత ప్రభుత్వము ఎన్ని ఎకరాలు ఉన్నా ఇచ్చేది. ఎందుకంటే సరే అది ఇచ్చారు, కానీ ఇప్పుడు 5 ఎకరాలు అనేది కాదు, కొద్ది గొప్ప ఎక్సెస్ చేయాలి, 10 ఎకరాలు అయినా వేయాలి. ఎందుకంటే 10 ఎకరాలకైనా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది వాస్తవంగా ఎక్కువ అనేది ఉన్నది, కానీ 10 ఎకరాలు మినిమం 10 ఎకరాలు అనేది ఇవ్వడం మాత్రం సాధ్యపడాలి, సాధ్యం చేయాలి, అది యాక్చువల్గా చేయాలి. మళ్ళీ ఇండ్లు అంటారు కదా కామన్, సరే 25 నెలలు అవుతుంది, కానీ కొన్ని 6 గ్యారెంట్లు కానీ అమలు చేస్తేనే నెక్స్ట్, లేకపోతే లేదు. కొన్ని చాలా వారికి ఇప్పటికే కొంచెం 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయల మీద సంతకం, తొలి సంతకం అని చెప్పారు, అది లేదు, లేదు. రైతు బంధు ఇది మొన్ననే రిలీజ్ చేసిన ఒక 20 గుంటల మందిగా పడ్డది. ఆల్రెడీ నవంబర్లో పడాలి, అదే నవంబర్లో ఇవ్వాలి. ఇవాళ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, యాసంగి స్టార్ట్ అయింది, ఇంతవరకు రైతు బంధు పడలే. ఆ పాత పద్ధతినే ఇస్తామన్నారు. సరే, పాత పద్ధతి ఇచ్చినా మంచిగా ఉంటుంది. పాత పద్ధతి కూడా లేదా ఇప్పుడు వరకు. 20 గుంటలు ఉన్నోరికి ఇచ్చి ఆపారు. మరి మిగతా వాళ్ళు అసలు ఆల్రెడీ నువ్వు 15,000 అన్నావు, 15,000 అయితే అడుగుతలేం కదా. నువ్వు ఎప్పుడు అమలు చేస్తావు? 15,000 ఎప్పుడు చేస్తావు? మాకు అది మీరు ఒక డేట్ ఆఫ్ కట్ ఆఫ్ చేస్తే బాగుండు. కానీ నేను ఎక్కగానే 15,000 ఇస్తాను. సరే, 15,000 కాకుండా 5,000 రూపాయలు ఇచ్చేది కూడా అది ఇస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు యాసంగి స్టార్ట్ అయింది మరి రైతు బంధు. మళ్ళీ ఇవాళ ఏది ఉన్నా సరే 15. ఇప్పుడు మేము అనేది అంటే ప్రతిసారి గవర్నమెంటు సీజన్ అప్పుడు సీజన్చేది 5,000. అది ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు, ఎక్కడ లేదు ఇటువంటి అది ప్రోగ్రాం. మంచి సరే, కేసీఆర్ గారు వారు రైతు బాంధవుడు కాబట్టి రైతును కొంచెం మేలు చేసే ప్రయత్నం చేసి, కానీ ఇప్పుడు ఆయన వేసిన డబ్బులే మళ్ళీ ఇప్పటి వరకు రాకపోయేసరికి చాలా నిరాశతో ఉన్నారు రైతులందరూ. వాస్తవంగా కింటకి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు మాకు ఆల్రెడీ వడ్లు మార్కెట్లకు వచ్చేసినాయి. అంటే మరి గవర్నమెంట్ ఈసారి నుండే స్టార్ట్ చేస్తామన్నారు 500 బోనస్. అయితే మళ్ళీ ఇక్కడ ఐకేపీ వాళ్ళు ఉన్నారు, కోఆపరేటివ్ బ్యాంకు సొసైటీ ద్వారా కొనుగోలు ఉన్నాయి, కొన్ని ఐకేపీ ద్వారా ఉన్నాయి. అయితే వాళ్ళకి అందరికీ మళ్ళీ కొందరు మార్కెట్లో సన్న వడ్లు, కొందరు సరే సన్నాయి పండించి మార్కెట్లో ఈ అందరు రైతు అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కింటికి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి ప్రతి ఒక్క రైతుకు. ఈసారి వర్షాభావంలో కొంత దిగుబడి కూడా తగ్గడం జరిగింది.
దిగు 3 పుట్లు కూడా రాలేదు. ఎందుకంటే వాస్తవంగా ఈసారి ఉన్న ప్యాడీలో లాసు రైతు ఇప్పుడు, కానీ ఒక సన్నవాటికి మాత్రం ఒక రేట్ అనేది ఒకటి వచ్చింది. ఏది అది సన్నవాటికి ఇప్పుడు దొడ్డుబాట్లకి అయితే వాస్తవంగా చేసే రెండింటికి ఇచ్చారు. 6.5కి చేసారు. సాంబాకి ఇది దేనికి వేయలే. ఎందుకంటే 23, 25, 3,000 దాకా చేసిరా. ఓన్లీ మన ఏది 6.5కి ఇచ్చారు, మిగతా పట్టలేదు. అయితే మేము దయచేసి వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు వేసేటట్టు ఏర్పాటు చేయాలి. మళ్ళీ బోనస్ కింటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. అది కూడా ప్రతి ఒక్క రైతుకు వేయాలని చెప్పి మేము రైతు తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు బంధు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది. అందరికి ఇస్తే మరి వాడు ఎట్లాగో చేయడు, ఏం చేయడు, కౌలుకే ఇస్తాడు. అన్ని కౌలుకి కూర్చుంటాడు, ఆ కౌలు డబ్బులు తీసుకుంటాడు. మళ్ళీ ప్లస్ రైతు బంధు వానికే పడుతుంది. కౌలు ఉన్న వాళ్ళకి ఇస్తే, కౌలు చేసేటోళ్ళకి ఇస్తే కూడా మంచిగానే ఉంటుంది. ఇంకా 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి, అట్లయితే బాగుంటుంది. ఇంకోటి ఇది రుణమాఫీ కొంచెం డబ్బున చేసేటట్టు ఆలోచన ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కేసీఆర్ కొంతమందికి చేసిండు, చేయలేదు. చేయని వాళ్ళు బాధపడుతూనే ఉన్నారు. ఇది ఈ గవర్నమెంట్ రాగానే చేస్తా అనేది ఇంకా కొంచెం టైం పడుతుందేమో, కానీ ఇంకా కొంచెం డబ్బుని చేస్తే బాగుంటుంది అన్న. నేను ఓ రైతును, పల్లమోహన్ రెడ్డి ఒక రైతును. పోయినసారి కేసీఆర్ నాకు 5 ఎకరాలన్నర దాకా వేసిండు. ఒక 1/2 ఎకరా ఉంటే ఎక్కువ ఉంటే ఎత్తలేడు. ఇప్పుడు ఏనంటాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మాకు ఉన్నది ఇదే పెట్టుబడి వెళ్తలేదు. మా తిప్పలు ఇప్పుడు 2 నెలల కాంచి ఇలా పోసుకున్నాం ఒడ్లు. 2 నెలలు అయింది కాట పెట్టక. అంటే వానికి 10 ఉండని, 50 ఉండని, 20 ఉండని, వానికి 5 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలి. వానికి 10 ఎకరాలు ఉండని 5 ఎకరాలకు మాత్రం ఇవ్వాలి. వానికి కూడా 4 ఆ 10 ఎకరాల నోడు మాత్రం కూలీలను పెట్టుకుని చేయించుకోవడా, వానికి కూడా ఉంటాయి కదా బాధలు పెట్టుబడి. నేను అనేది ఏంటంటే 5 ఎకరాల వరకు ఇస్తానంటే 5 ఎకరాల వరకు ఇవ్వను. 5 ఎకరాల పైనకి అదే 5 ఎకరాలు వేయాలని అంటాను. ఎక్కువ ఏమవద్దు. 20 ఎకరాలు ఉన్నా కానీ 5 ఎకరాలకు వేయాలి. మోడీ నువ్వు 100 ఎకరాలు ఉన్నా 2,000 ఎత్తాడు. ఇంకా అట్లనే ఈయన కూడా 5 ఎకరాలకు ఎత్తానంటే 5 ఎకరాలకే వేయను. 6 ఎకరాలకు ఏకను, 6 ఎకరాలకే ఏకను, 7 ఎకరాలు 10 ఎకరాలు కూడా ఏకను. అదే 5 ఎకరాలు అందరికీ వేయను సమానంగా. 2 ఎకరానికి అందరికీ ఎట్లా వేయాలో అట్లా వేసుకోమని నేను అనేది. అది కానీ ఆయనకి 5 ఎకరాలు ఉంది, 6 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉన్నది నేను వేయను అంటే అది పద్ధతి కాదు. 5 ఎకరాల కాడికి వేయాలి. 10 ఎకరాలున్నా 5 ఎకరాలకు వేయను, అంతే ఉంటుంది నా ఉద్దేశం అది. కానీ 1 ఎకరం 6 ఎకరం కూడా తక్కువ ఉన్నాను కూడా 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నాయి. ఆయనకి అన్యాయం చేస్తే పద్ధతి కాదు. ఏం మేము 5 ఎకరాలకే ఇవ్వాలని ఇష్టపడుతున్నాం. కౌలు రైతులకు ఇక కౌలులకు ఇవ్వాలని కోరుతున్నాం అందరం. గురించి మీరు ఏమనుకుంటున్నారు? రైతు బంధు మాకు ఇంకా పడలేదు, రావాలి అని అనుకుంటాను. రైతు బంధు ఎన్ని ఎకరాలు ఉన్న వారికి ఇవ్వాలనుకుంటున్నారు? రైతు బంధు అంటే మినిమం ఒక 10 ఎకర్, 5 నుంచి 10 ఎకర్ వరకు. 100 ఎకరాలు ఉన్న వారికి ఇస్తే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? 100 ఎకరాలకు ఇస్తే ఏం కాదు, కానీ మాకు తక్కువ వాళ్ళకి రావట్లేవు కదా కరెక్ట్గా అందుబాటు సమయానికి. వ్యవసాయ రైతులకు ఇవ్వాలా, కౌలుదారులకు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కౌలుదారులకు కూడా ఇవ్వాలి. రైతు బంధు ఇంత ముందు లెక్కన ఇవ్వాలా, ఏమైనా మార్చాలి? 100 ఎకరాలు ఉన్న వారికి ఇస్తే బాగుంటుందా, 5 ఎకరాల వారికి ఇస్తే బాగుంటుందా? 5 ఎకరాల వరకు అంచి ఇవ్వాలి కిందికి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు 100 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందా, 5 ఎకరాలు ఉన్న వారికి ఇస్తే బాగుంటుందా? వాళ్ళకి బాగుండదు, తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది. మీ నిర్ణయం 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి ఇస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు? ఉన్నోళ్ళకే చెందుతుంది కదా, రేనోళ్ళు అక్కడే ఉంటున్నాం కదా. రైతు బంధు కౌలు వారికి ఇవ్వాలన్నా, యజమానికి ఇవ్వాలన్నా? యజమానికే ఇవ్వాలి కదా. ఎందుకు? ఎందుకంటే ఆయన భూమి కదా. 5 ఎకరాల వారికి ఇవ్వాలండి. 100 ఎకరాలు ఉన్న వారికి ఉన్నోనికే ఇస్తారు, లేనివారికి ఇండ్లు ఇవ్వాలి. మరి అందరికీ ఆడివారికి ఏం లేని వాళ్ళకు 2500 ఇస్తామన్నారు, లేని వాళ్ళకు పింఛన్ ఇస్తామన్నారు, అన్నీ ఇవ్వాలి. ఓవర్ టు సుమన్ టీవీ, కెమెరామ్యాన్ సురేష్తో శ్రీకాంత్.